హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర ఉల్లిగారెలండి. ఆకుకూరలు తినని చిన్నపిల్లలతో మనం ఆకుకూరలు తినిపించాలి అంటే ఇలా ఏదైనా స్నాక్స్లో కానీ ఇలా బ్రేక్ఫాస్ట్లో కానీ చేసి పెట్టామంటే చక్కగా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడూ ఒకేలాంటి ప్రాసెస్తో మినప్పిండి గారెలు కాకుండా నేను చూపించిన విధంగా తోటకూరతో గారెలు అనేవి చేసి చూడండి. చిన్నపిల్లలే కాదు పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. హెల్దీ రెసిపీ కూడా అండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేసినట్లయితే ప్రాసెస్ అనేది క్లియర్గా ఉండదు. మిక్సీలో రుబ్బిన పిండితో కూడా గారెలు అనేవి క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే నేను చేసి చూపించబోతున్నాను. దానికోసం ఒక బౌల్ తీసుకుని 1 కప్పు వరకు మినపప్పుని వేసుకుని ములిగేంత వరకు వాటర్ పోసి 2-3 గంటలు బాగా నానబెట్టి పెట్టుకోండి. నేను పొట్టు మినపప్పుతో చేసి చూపించబోతున్నానండి. మీరు గుళ్ళు మినపప్పు అయినా కూడా తీసుకోవచ్చు. గుళ్ళు మినపప్పు నానబెట్టుకున్నట్లయితే 2 గంటలు నానితే సరిపోతుంది. పొట్టు మినపప్పు అయితే 3 గంటల వరకు నానబెట్టి పెట్టుకోండి. బాగా నానిన తర్వాత బాగా శుభ్రంగా కడిగిన తర్వాత చూపిస్తున్నానండి. కడిగిన వాటర్ అన్నీ కూడా తీసేసి పప్పు మాత్రమే బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలోకి కడిగి పెట్టుకున్న మినపప్పు అంతా కూడా వాటర్ లేకుండా వేసేసుకోండి. వాటర్ అనేవి ఎక్కువగా ఉన్నాయంటే పిండి అనేది జారుగా వచ్చేస్తుంది. అంతేకాకుండా గారెలకు కరెక్ట్ షేప్ అనేది రాదు. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేసుకుంటాయండి. వాటర్ అనేవి ఏమీ లేకుండా బాగా పిండిని గట్టిగా సాఫ్ట్గా రుబ్బుకోండి. ఈ విధంగా పప్పులో పలుకులు అనేవి ఏమీ లేకుండా గట్టిగా రుబ్బుకోండి. అవసరం అనుకుంటే మాత్రమే కొంచెం వేళ్ళలోకి వాటర్ని చల్లుకుని పప్పులో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. లేదంటే గట్టిగా అలాగే రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్న పిండి అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఎప్పుడు ఒకేలాంటి మినపప్పు గారెలు కాకుండా డిఫరెంట్ ప్రాసెస్తో డిఫరెంట్ టేస్ట్తో ఈ గారెలు అనేవి చేసి చూపించబోతున్నానండి. రెసిపీ మొత్తం చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. రుబ్బుకున్న పిండి అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా. గిన్నెకు మూత పెట్టి ఒక 10 నిమిషాల నుంచి పావు గంట వరకు పక్కన పెట్టుకోండి. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక అరగంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నైనా కూడా మనం గారెలు అనేవి చేసుకోవచ్చండి. నానినట్లయితే పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. గారెలు అనేవి క్రిస్పీగా ఉంటాయి, లోపల గుల్లగా వస్తాయి. ఒక అరగంట తర్వాత పిండిని చూపిస్తున్నానండి. గిన్నెను పక్కన పెట్టుకున్నాం కదా. 2 టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు, మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చి ముక్కలు తీసుకుని అలాగే కొంచెంగా జీలకర్రని టేస్ట్కి సరిపడా సాల్ట్ని తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. దీనిని బరకగా గ్రైండ్ చేయండి. మరి పిండిలాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయొద్దండి. వాటర్ అనేవి యాడ్ చేయకుండా ఇలాగే బరకగా గ్రైండ్ చేయండి. మనం సాల్ట్ వేసి గ్రైండ్ చేసాం కాబట్టి అన్నీ కూడా చక్కగా గ్రైండ్ అయిపోతాయి. ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కచ్చపచ్చగా నలిగినప్పుడే మనం గారెలు తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది పంటికి బాగా తెలుస్తూ ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్ట్ అంతా కూడా పిండిలో వేసేసుకోండి. తోటకూర గారెలని చెప్పాను కదండి. తోటకూర కట్టను తీసుకుని కాడలన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆకు మాత్రమే మనం కట్ చేసుకుని గారెల్లో వేసుకోవాలి. ఆకుని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. వాటర్ అనేవి ఏమీ లేకుండా ఆకు మాత్రమే తీసుకుని పిండిలో వేసేసుకోండి. అలాగే కొంచెంగా వంట సోడా వేసుకోండి. వంట సోడా వద్దు అనుకుంటే రుబ్బి పెట్టుకున్న పిండిని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వంట సోడాతో అవసరం ఉండదండి. లేదంటే అప్పటికప్పుడు వేసుకోవాలి అనుకుంటే చిటికెడు వంట సోడా వేసుకోండి. అలాగే అల్లం పేస్ట్ గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో కొంచెంగా వాటర్ని పోసి వాటర్ అన్నీ కూడా ఇలా పిండిలో వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు పిండిని చేత్తోనే బాగా కలపండి. వేళ్లతో బీట్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. గారెలు గుల్లగా వస్తాయండి. ఇలా బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. గారెలు ఎప్పుడూ ఒకేలాంటి టేస్ట్తో ఒకేలాంటి ప్రాసెస్తో కాకుండా టేస్టీగా రావాలి అంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తినాలి అంటే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా పిండిలో కలిసేలా ఒకసారి బాగా కలపండి. తోటకూర ఉల్లిగారెలని చెప్పాను కదండి. ఉల్లిపాయ ముక్కలు మరికొన్ని ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చు.
మనం గారెలు తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది పంటికి తెలుస్తూ ఉంటుంది, టేస్టీగా అనిపిస్తాయి. ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఇలా కలిపేసుకున్నాం కదా. గారెలు అనేవి ఎప్పుడు దూదెల్లాగా లేకుండా కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ వస్తే పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు కదా. దానికోసం ఒక టిప్ చెప్పబోతున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. గారెలు మరింత క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే 2 టేబుల్ స్పూన్ల వరకు పొడి బియ్య పిండిని తీసుకొని వేసుకోండి. ఈ పొడి బియ్య పిండి అంతా కూడా పిండిలో బాగా కలపండి. ఇలా చేసినట్లయితే గారెలు కరకరలాడుతూ వస్తాయి. అంతేకాకుండా ఆయిల్ కూడా అసలు పీల్చుకోవండి. పిండంతా కూడా బియ్య పిండి అంతా కూడా మినపిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకున్నాం కదా. పిండిని వేళ్ళతో బాగా బీట్ చేస్తూ కలిపి మొత్తం పిండి కలపటం కంప్లీట్ అయిన తర్వాత గిన్నె పక్కన పెట్టుకోండి. ఇంకా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఏదైనా ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని చేతిని వాటర్లో తడుపుకుంటూ తడి చేత్తో ఇలా పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ గారెలు ఒత్తుకున్నామంటే గారెలు అనేవి పొంగుతూ వస్తాయి. ఇలా టీ స్ట్రైనర్ పైన కానీ ఏదైనా ప్యాకింగ్ కవర్ పైన కానీ ఆయిల్ ప్యాకెట్ కవర్ పైన కానీ లేదంటే బటర్ పేపర్ పై కానీ ఇలా ఈ విధంగా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ గారెల్లాగా ఒత్తుకుని మధ్యలో హోల్ చేసుకుని ఈ విధంగా ఆయిల్లో వేసుకోండి. హోల్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకోండి. అప్పుడే గారెలు అనేవి లోపల వరకు బాగా డీప్ ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి. ఇలా ఆయిల్కి పట్టినన్ని గారెలను కళాయిలో వేసుకోండి. ఒకవైపున బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకుని 2 వైపులా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. ఆయిల్ నుండి తీసేసుకుని గారెలన్నీ కూడా ఈ విధంగా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి తోటకూర ఉల్లి గారెల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని టొమాటో చట్నీ, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదంటే కారపొడి ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం గారె తింటున్నప్పుడు పంటికి తగులుతూ టేస్టీగా తెలియాలి అంటే ఇలా గారెలను చట్నీ లేకుండా డైరెక్ట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. క్రిస్పీగా చాలా టేస్టీగా హెల్తీగా ఉండే తోటకూర గారెలు రెడీ అయిపోయాయండి. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా వెంటనే కుక్ చేయండి. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఓపెన్ చేసి చూసి మీకు కూడా నచ్చినట్లయితే రెసిపీని వెంటనే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.